వెల్కమ్ టు ఎప్టోమ్ ఐఏఎస్. సో మనం ఈ సెషన్లో జూలై 1 నుంచి జూలై 7 వరకు జరిగిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ రౌండ్ అప్ రూపంలో చూద్దాము. సో మీరు ఏ ఎగ్జామినేషన్కు సన్నద్ధమవుతున్న వాళ్ళైనా సరే, అది గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, లైక్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అందరికీ కూడా ఈ రౌండ్ అప్స్ అనేవి ఉపయోగపడతాయి, రైట్? సో ప్రతి వీక్ కూడా మీకు వీటిని ఎపిటోమ్ ఐఏఎస్ అందిస్తుంది. జస్ట్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ అదర్ ఫ్రెండ్స్కి గ్రూప్స్కి కూడా షేర్ చేయండి, రైట్? సో ఫస్ట్ వచ్చేసి మనకు అంతర్జాతీయ సంస్థలుగాన చూస్తే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ అనేది వార్తల్లోకి వచ్చింది. సో మరి ఏంటి ఈ ఆర్గనైజేషన్? సో ఈ ఆర్గనైజేషన్ అనేది యునెస్కోకు అనుబంధంగా పనిచేసే సంస్థ అని మీరు గుర్తుపెట్టుకోండి. సో మనకు యునెస్కో ఎక్కడ ఉంటుంది? ప్యారిస్లో ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటాం. ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ అనే పేరుతో పిలుస్తాం. ఈ ఆర్గనైజేషన్ మనకు చాలా లిస్టులను మెయింటైన్ చేస్తుంది. చాలా మంది అనుకుంటారు కేవలం హెరిటేజ్ లిస్ట్ మాత్రమే ఉంటుంది అని. కాదండి, చాలా లిస్టులు ఉంటాయి. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని ఉంటుంది, అంటే మనకు వర్ణనాతీత అంశాల జాబితా అని చెప్పి, అదే క్రియేటివ్ సిటీస్ లిస్ట్, సృజనాత్మకత నగరాల జాబితా అని చెప్పి, ఇలా చెప్పుకుంటూ పోతే 10-15 జాబితాలను రిలీజ్ చేస్తూ ఉంటుంది ప్రతి ఏడు యునెస్కో. ప్రతి ఏడు యునెస్కో రిలీజ్ చేసే జాబితాల్లో నుంచి మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు జరగబోయే గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో అయితే మరీ ముఖ్యమైనవి ఉన్నాయి. ఏంటంటే అవి ఈ రైట్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఈ యునెస్కో ఏదైతే ఉందో దీన్ని 46th సమ్మిట్ మనకు అతి త్వరలో జరగబోతున్నది. జూలై 21 to 31 ఇండియాలో జరగబోతున్నది. యునెస్కో సమ్మిట్ జరగడం ఇదే మొదటిసారి మన దేశంలో జరగడం. 45 సమ్మిట్స్ అన్ని విదేశాల్లోనే జరిగాయి, మన దేశంలో జరగాల. సో ఈ నేపథ్యంలో యునెస్కో తరచూ మనకు వార్తల్లో ఉంటుంది కాబట్టి మనకు అది ముఖ్యమైన అది డెవలప్మెంట్స్ అన్ని కూడా మనం బాగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు న్యూస్ ఏంటంటే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్. సో మరి ఈ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ అని చెప్పినాను కదా, ఇందులో వేటిని చేర్చాలి అని సిఫారసు చేసే సంస్థ ఇది. 1965లో మనకు ఈ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేశారు. మరి ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉంది అంటే, అస్సాం ప్రాంతాన్ని పరిపాలించిన ఒక రాజవంశం, అహోమ్ అని అంటాం అన్నమాట, అస్సాం రాజవంశాన్ని రూల్ చేసింది. అస్సాం అనే ప్రాంతాన్ని రూల్ చేసిన ఈ అహోమ్ అనే రాజవంశం వాళ్ళు చనిపోయినప్పుడు, ఈ వంశస్థులు చనిపోయినప్పుడు సమాధులు ఏర్పాటు చేస్తారు కదా, ఆ సమాధులకు పేరే మొయిడామ్స్ అని చెప్పి. అస్సాం లేదా అహోమ్ రాజుల సమాధులే మొయిడామ్స్ అని అంటారు. వాళ్ళ ఆచారాల ప్రకారం ఇందులో కొంత చైనా సంస్కృతి కూడా కలిసి ఉంటుంది. వాళ్ళ ఆచారాల ప్రకారం వాళ్ళు ఇక్కడ దహన సంస్కారాలను పాటించినారు. సో వాటిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చేర్చాలి అని చెప్పి ప్రస్తుతం ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ ప్రతిపాదించింది. సో చేర్చరా అన్నది తర్వాత ఇష్యూ, కానీ చేర్చినారు అని మనం సిఫారసు అయితే చేశారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ సిఫారసు చేస్తే అడుగుతారా అంటే, ఎప్పుడు ఏమడుగుతారో మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ చెప్పలేం. మీకు ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తాను. లైక్ ఇప్పుడు సిఫారసు చేశారు, ఏమని అడగవచ్చు? కింది వాన్లో యునెస్కో సాంస్కృతిక జాబితాలో చేర్చాలని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ దేనిని సిఫారసు చేసింది అని అడగవచ్చు. అహోంలోని మొయిడామ్స్ని. మరి నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు రైట్ తెలంగాణలో గ్రూప్ 1 మన రిజల్ట్స్ కూడా వచ్చినాయి మనకు. ఇది 3వసారి జరిగింది ఆ గ్రూప్ 1. మొదటిసారి జరిగిన గ్రూప్ 1లో కింది వాన్లో ఏది GI ట్యాగ్ ప్రతిపాదించారు అని అడిగారు అప్పట్లో. సో మీకు ఎవరైనా రాసిన వాళ్ళంటే బాగా గుర్తుంటుంది, థాయ్ చట్నీ అంటారనమాట. మనకు ఈ చీమలతో తయారు చేసుకునే ఒక చట్నీ అన్నమాట. దాన్ని GI ట్యాగ్ అప్పుడు జస్ట్ దరఖాస్తు చేసుకున్నారు, అది దేన్ని దరఖాస్తు చేశారు అనే అడిగాడు, అంతే. ఇది కూడా అంతే, సిఫారసు దశలోనే ఉన్నది, ఇంకా ఇవ్వాల. సో ఇస్తే అప్పుడు మరి పెద్ద వార్తాంశం అవుతుంది. సో ఈ విధంగా మనకు ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ అనేది న్యూస్లో ఉంది. సో ఎగ్జామ్కు చాలా ఇంపార్టెంట్. ఇది మనకు మొదటి న్యూస్ ఇష్యూ. నెక్స్ట్ రెండవదిగాన చూస్తే మనకు ఎలిసా డి అండా మోడ్రాజో
మద్రాజో అనే ఈ మహిళ ఎవరైతే ఉన్నారో, ఎలిసా డి అండా మద్రాజో అనే ఈ మహిళ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కు అధ్యక్ష బాధ్యత స్వీకరించారు. సో 2024 నుంచి 26 వరకు వీరు ఈ పదవిలో కొనసాగనున్నారనమాట. ఎవరు ఆ మహిళ అంటే ఎలిసా డి అండా మద్రాజో అనే మహిళ. ఏ దేశానికి చెందిన మహిళ అంటే మెక్సికో దేశానికి చెందిన మహిళ. మరి అసలు FATF అంటే ఏంటి? FATF అని అంటే మనకు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటాం. ఈ ఆర్గనైజేషన్ ఏంటనంటే మనీ లాండరింగ్ జరగకుండా లేదా టెర్రర్ ఫైనాన్సింగ్ జరగకుండా సేవ చేస్తుంది. మనీ లాండరింగ్ అంటే ఏంటి? మనీ లాండరింగ్ అని అంటే తప్పుడు పద్ధతుల్లో డబ్బులు సంపాదించడం. టెర్రర్ ఫైనాన్సింగ్ అంటే ఉగ్రవాదులకు డబ్బులు చేరవేసేలా చూడడం. అలాంటివి జరగకుండా అడ్డుకుంటూ ఉంటుందన్నమాట ఈ సంస్థ. 39 దేశాలు ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. G7 అనే కూటమి దీన్ని ఏర్పాటు చేసింది. సో మరి ఈ ఆర్గనైజేషన్ దీనికి ఎవరు లీడ్ చేస్తున్నారు అని అంటే ఈ మహిళ లీడ్ చేయబోతున్నారు. ఈమెకు ముందు సింగపూర్కు చెందిన రాజా అనే వ్యక్తి దీన్ని లీడ్ చేశారు. సో ఈ విధంగా మనకు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వార్తల్లో ఉంది. మరి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్నది అని అంటే మనకు ప్యారిస్లో ఉన్నది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ హెడ్ క్వార్టర్ ప్యారిస్లో ఉంది. ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ మనకు ఎవరు ఏర్పాటు చేశారంటే G7 అనే కూటమి 1989లో ఏర్పాటు చేసింది. భారతదేశానికి కూడా ఇందులో సభ్యత్వం ఉన్నది. సో ఇందులో 39 దేశాల సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. రీసెంట్గా సభ్యత్వాన్ని ఏ దేశాన్ని సస్పెండ్ చేసింది అని అంటే రష్యా దేశాన్ని సస్పెండ్ చేసింది. సో ఈ విధంగా మనకు ఈ ఆర్గనైజేషన్ వార్తల్లో ఉంది. మరి దేశాల వారీగా చూస్తే ఇండోనేషియా వార్తల్లో ఉన్నది. ఇండోనేషియా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద దీవుల సముదాయము, ఆర్చిపెలాగో అంటాం కదా. సో ఈ ప్రపంచంలో అతిపెద్ద ఆర్చిపెలాగో లేదా దీవుల సముదాయం ఏది అని అంటే ఇండోనేషియా అని తెలిసిందే మనకు. మరి ఈ ఇండోనేషియాలో సులవేసి అనే మరొక దీవి ఉన్నది. మరి ఈ సులవేసి అనే దీవిలో ఇటీవలే ఒక రాతి చిత్రకళను గుర్తించినారు. ఈ చిత్రకళ ప్రత్యేకత ఏంటి అని అంటే ప్రపంచంలోనే అతి పురాతనమైనదిగా భావిస్తున్నారు. 51,200 సంవత్సరాల కిందటనే ఇక్కడ రాతి చిత్రకళ రూపుదిద్దుకుంది. 51,200 సంవత్సరాలనంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకైనా ఈ 2024 సంవత్సరాలు, అంతకుముందు 51,000 అంటే సుమారు 49,000 సంవత్సరాల కిందట మనకు అంటే 49,000 BC కింద ఈ చిత్రకళ అనేది అక్కడ ఉంది. అంటే ప్రాబబ్లీ అక్కడ మానవ జీవితం కానీ సంస్కృతి ఏదో ఒక పురాతన సంస్కృతి మన దగ్గర బింబెట్కాలో కూడా కనపడతాయి మధ్యప్రదేశ్లో. సో ఈ విధంగా మనకు రాతి చిత్రకళ అనేది అతి పురాతన రాతి చిత్రకళ ఇటీవలి కాలంలో ఏ దేశంలో కనిపించిందంటే ఇండోనేషియాలో. సో ఇండోనేషియా మనకు జల సరిహద్దు ఉన్న దేశం. మన దేశానికి ఇండోనేషియాకి జల సరిహద్దు అనేది ఉంటుంది. ఇండోనేషియా అతిపెద్ద దీవుల సముదాయం ప్రపంచంలో. అదేవిధంగా పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో భాగంగా అతి ఎక్కువగా అగ్నిపర్వతాలు ఉన్న దేశం ఏది అని అంటే మనకు ఇండోనేషియా. సో ప్రభావతో అని చెప్పి ఒక అతను ప్రెసిడెంట్గా కూడా ఈ దేశానికి ఎన్నికయ్యారు. నెక్స్ట్ ఈ విధంగా ఇండోనేషియా అనే దేశం మనకు వార్తల్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మంగోలియా అనే దేశం. ఓకే, మనకు భారతదేశం ఇట్లా ఉంటే ఇక్కడ ఇక్కడ చైనా ఉంటుంది కదా, ఈ ప్రాంతంలో మంగోలియా ఉంటుంది. మరి ఈ మంగోలియా అనే దేశం వార్తల్లో ఉంది. మంగోలియా రైట్, ఈ దేశ పార్లమెంట్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలో ప్రసంగించారు. మంగోలియా పార్లమెంట్లో ప్రసంగించిన భారత తొలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని. రైట్, మరి అలాంటి మంగోలియాతో నొమాడిక్ ఎలిఫెంట్ అనే ఒక సైనిక విన్యాసాన్ని భారత్ ప్రతి ఏడు నిర్వహిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, కొన్ని దేశాలతో మనకు సైనిక విన్యాసాలు అనేవి పర్మనెంట్గా ఉంటాయి. సో నొమాడిక్ ఎలిఫెంట్ అనే ఈ సైనిక విన్యాసం ఏదైతే ఉందో ఇది మనకు ఒక పర్మనెంట్ అన్నమాట. మంగోలియాతో కొన్ని దేశాలతో ఇలాంటి పర్మనెంట్ సైనిక విన్యాసాలు మనకు ఉన్నాయి. సో ఉజ్బెకిస్తాన్తో దస్లిక్ అని చెప్పి, సీషెల్స్ అనే దేశంతో మనకు లామిటీ అనే పేరుతోటి, ఓకే, సో ధర్మా గార్డియన్, వీర్ గార్డియన్ అని చెప్పి జపాన్ దేశంతో, ఇట్లా ఓకే మనకు వివిధ పేర్లతోటి ప్రతి ఏడు నిర్వహిస్తూ ఉంటాం. మరి ఈ నొమాడిక్ ఎలిఫెంట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 3rd to 16th జూలై, 3rd జూలై నాడు స్టార్ట్ అయింది, 16th జూలై వరకు కొనసాగుతుంటుంది. ఎక్కడంటే మేఘాలయాలో ఈ విన్యాసం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఏ దేశంతో అంటే మంగోలియాతో అని చెప్పాలి. ఈ విధంగా మనకు మంగోలియా వార్తల్లో ఉంది. నెక్స్ట్ చైనా వార్తల్లో ఉంది. సో
ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను. షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పి మరొక అంతర్జాతీయ కూటమి ఉన్నది. ఈ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది మనకు సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నది. రైట్. ఈ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ అంటాము. ఈ ఎస్సీఓ హెడ్ క్వార్టర్ బీజింగ్లో ఉంటుంది. ఇందులో భారతదేశానికి సభ్యత్వం ఉంది. ఈ కూటమిలో మనకు ఇండియా, పాకిస్తాన్, చైనా, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్జికిస్తాన్, కజకస్తాన్, ఇరాన్ ఇన్ని దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాను, రాసుకోండి కావాలంటే. సో ఇండియా, పాకిస్తాన్, చైనా, ఆ తర్వాత రష్యా, తజికిస్తాన్, కిర్జికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకస్తాన్, ఇరాన్ ఇన్ని దేశాలకు సభ్యత్వాన్ని కలిగి ఉంది. మరి ఈ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొనేందుకు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వెళ్ళారు. చైనా నుంచి కూడా వారి విదేశాంగ శాఖ మంత్రి వచ్చారు. అక్కడ వాళ్ళు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు? సుదీర్ఘకాలంగా తూర్పు లడాక్ ప్రాంతంలో మన మధ్య విభేదాలు అనేవి ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో వాటిని మనం పరిష్కరించుకుందాము అని చెప్పి డిస్కస్ చేశారు. సో మనకు ఇలాంటి కంటెక్స్చువల్గా మనము కొంచెం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ కంటెక్స్ట్ అనేవి నేను మీకు చెప్తాను. సో భారతదేశం మనకు ఉత్తరాన, ఓకే, సో ఇట్లా రఫ్గా నేను డ్రా చేసినాను. రైట్. సో ఇక్కడేమో మనకు పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్ అని ఉంటుంది, నియంత్రణ రేఖ అని ఉంటుంది, నియంత్రణ రేఖ. సో ఈ విధంగా మనకు ఎల్ఏసి అని ఉంటుంది, ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, వాస్తవాధీన రేఖ అని అంటాం, వాస్తవాధీన రేఖ ఉంటుంది. సో ఇక్కడ మనకు సమస్య ఏంటనంటే ఈ రేఖను ఇండియా, చైనాలు కలిసి గీసుకున్నాయి, కానీ ఇది ఎక్కడి నుంచి పూర్తిగా ప్రయాణిస్తుంది అన్న దానిపైన రెండు దేశాల మధ్య స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఈ తూర్పు లడాక్ ప్రాంతంలో ఇరు దేశాల మధ్య తరచూ వివాదాలు కొనసాగుతూ ఉన్నాయి. సో పాంగాంగ్ సో అనే ఒక సరస్సు ఉన్నది. సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న ఎండోరిక్ సరస్సు అది. రిపీట్ చేస్తున్నాను, ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న ఎండోరిక్ సరస్సు. ఎండోరిక్ అంటే నీళ్లు బయటికి వెళ్ళే మార్గం లేని దాన్ని ఎండోరిక్ అంటారు. ఓకే, భూపరివేష్టితమై ఉంటుందన్నమాట. సో నీళ్లు పోవు బయటికి. సో నీళ్లు పోవు కాబట్టి బయటికి ఆ సరస్సు ఉప్పునీటి సరస్సుగా మారుతుంది. అయితే ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న సరస్సు అని అంటే మాత్రం టిటికాకా అని చెప్పాలి, టిటికాకా. కానీ ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న ఎండోరిక్ సరస్సు అంటే మాత్రం మనకు పాంగాంగ్ సో. సో అక్కడ మనకు చైనాకు మధ్య ఇబ్బందులు ఉంది. ఇబ్బంది ఈ రోజు కాదు, 2020 నుంచి కొనసాగుతుంది. వాళ్ళు సైన్యాన్ని మోహరించారు, మనము సైన్యాన్ని మోహరించినాము. సో ఇప్పుడు ఏమంటున్నారు రెండు దేశాలకు సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రులు? సుదీర్ఘకాలం మనం ఇట్లా ఆర్మీని పెట్టడం వల్ల, సుదీర్ఘకాలం ఇలా యుద్ధం జరగడం మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. సో కాబట్టి ఈ సమస్యను మనం పరిష్కరించుకుందాం, దీన్ని మనం సాల్వ్ చేసుకుందాము అని చెప్పి రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. సో ఈ నేపథ్యంలోనే మనకి అంశం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఓకే, ఈ విధంగా మనకు ఈ స్టాండ్ ఆఫ్ అనేది కొనసాగుతూ ఉంది. ఈ విధంగా ఓకే మనకు ఈ అంశం వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ ఇంకొక అంశం చెప్తాను. షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్తున్న ఇంకొక అంశం ఏంటంటే షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మనకు రీసెంట్గా చేరిన దేశం బెలారస్. అంటే ఈ సమావేశాలని పూర్తిస్థాయి సభ్యత్వాన్ని పొందింది. దీంతో ఈ కూటమిలో సభ్య దేశాలు ఏమి ఉన్నాయి చూడండి, ఇండియా, పాకిస్తాన్, చైనా, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్జికిస్తాన్, కజకస్తాన్, ఇరాన్. ఇప్పుడు 10వ దేశం వచ్చి చేరింది, ఆ దేశమే మనకు బెలారస్. రైట్. సో ఈ వార్త న్యూస్ ఇష్యూ అయిపోయింది. నెక్స్ట్, ఇరాన్ దేశానికి కొత్త ప్రెసిడెంట్గా మసౌద్ పెజెష్కియాన్ ఓకే ఎన్నికయ్యారు. ఇరాన్కు ఈయన 14వ ప్రెసిడెంట్. ఓకే, ఇరాన్కి ఎన్నవ ప్రెసిడెంట్ ఈయనంటే 14వ ప్రెసిడెంట్. మీకు 14 అనే నంబర్ రాగానే ఒక టాపిక్ చెప్తాను. ప్రస్తుతం ప్రపంచ బ్యాంకుకు నాయకత్వం వహిస్తుంది అజయ్ బంగా. అజయ్ బంగా ఈయన ప్రపంచ బ్యాంకుకు నేతృత్వం వహిస్తున్న 14వ వ్యక్తి. రైట్. భారత సంతతికి చెందినవాడు. ప్రపంచ బ్యాంక్ అనేది మనకు వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. వాషింగ్టన్లో IMF కూడా ఉంటుంది.
వాషింగ్టన్లో ఉండే సంస్థల్లో వేటికి కూడా ఇప్పటి వరకు భారత్కు చెందిన వ్యక్తులు కానీ భారత సంతతి వ్యక్తులు కానీ నాయకత్వం వహించలేదు. ఆ గంతం దక్కించుకున్న తొలి వ్యక్తి అజయ్ బంగా. అజయ్ బంగా 14వ డైరెక్టర్ ప్రపంచ బ్యాంకుకి. అదేవిధంగా ఇరాన్ దేశానికి 14వ ప్రెసిడెంట్ వచ్చినారు. సో వారి ప్రెసిడెంట్ ఇటీవలి కాలంలో ఒక విమాన ప్రమాదంలో మరణించడంతో ఎన్నికలు అనేవి నిర్వహించాల్సి వచ్చింది. సో ఈ విధంగా ఓకే వారు వార్తల్లో మనకు ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు యూకేలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. సో యూకేలో మనకు పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం అనేది ఉంటుంది. భారతదేశం కూడా వాళ్ళ నుంచే స్వీకరించింది ఈ పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యము. యూకేలో ద్విసభా విధానం ఉంటుంది, మనం అక్కడి నుంచే తెచ్చుకున్నాం. యూకేలో బిల్లు చేసే పద్ధతి మనం అక్కడి నుంచి భారతదేశంలో చట్టం చేసే పద్ధతి మనం అక్కడి నుంచే స్వీకరించినాం. ఏ విధంగా చేస్తాం మన దేశంలో చట్టం? మనము ఉభయ సభలు అంగీకరించాలి, రాష్ట్రపతి గారు అంగీకరించాలి. సో ఈ పద్ధతిలో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి కదా, పాలిటీలో చెప్తారు. అక్కడి నుంచే స్వీకరించినాం వీళ్ళు. మరి భారతదేశానికి రీసెంట్గా ఎలక్షన్స్ జరిగినాయి, వాళ్ళకు కూడా రీసెంట్గా ఎలక్షన్స్ జరిగినాయి. కాకపోతే మనకు మూడు నెలలు పట్టింది. సో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మనది, లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ మనది. వాళ్ళది మాత్రం మనంత అసలు మొత్తం యూరప్ కాంటినెంట్ కలిపితేనే మన ప్రజాస్వామ్యం అంతా సమానమైంది కాదు. అంటే ఓటర్ల పరంగా వాళ్ళు మనకంటే చాలా వెనకబడి ఉన్న వాళ్ళే. సో ఈ విధంగా మనకు మరి అలాంటి యూకేలో ఎన్నికలు జరిగినాయి. సో లేబర్ పార్టీ విజయం సాధించింది. ఇప్పటి వరకు కన్జర్వేటివ్స్ పార్టీ అధికారంలో ఉన్నది. కన్జర్వేటివ్ పార్టీ తరఫున ఆ దేశానికి ప్రధానమంత్రిగా లీడ్ చేసింది భారత సంతతికి చెందిన రిషి సునాక్. అయితే ఆ పార్టీ ఓటమి చెందింది అండ్ లేబర్ పార్టీ విజయం సాధించింది యూకే ఎన్నికల్లో. సో కొత్త ప్రైమ్ మినిస్టర్గా కీర్ స్టార్మర్ వచ్చారనమాట. అదేవిధంగా ఆర్థిక మంత్రిగా కూడా రీచెల్స్ అని చెప్పి ఒక మహిళను వారు నియమించినారు. రైట్. సో యూకేకు మనకు రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేదు, లిఖితపూర్వక రాజ్యాంగం లేదు. భారత్కు యూకేకు మధ్య రాజ్యాంగ వ్యవస్థల తేడాలు అన్నప్పుడు మొట్టమొదలు మీరు రాయాల్సింది భారత్ లిఖిత రాజ్యాంగం ఉంటే వాళ్ళకు లిఖిత రాజ్యాంగం లేదు. పైగా భారత్ ఒక గణతంత్రం, అంటే ఇండియా ఈజ్ ఎ రిపబ్లిక్. కానీ యూకే అనేది రిపబ్లిక్ కాదు, కాన్స్టిట్యూషనల్ మొనార్క్ అని అంటాం. సో ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. భారతదేశంలో జనవరి 26 ప్రతి ఏడు మీరు స్కూల్ స్థాయి నుంచి చూస్తుంటారు. స్కూల్ స్థాయి నుంచే మీరు రిపబ్లిక్ డే సంగతి తర్వాత ఒక సెలవు అయితే వస్తుందని చెప్పి సంతోషం అందరిలో ఉంటుంది. నాలో ఉండింది, మీలో కూడా ఉండి ఉంటుంది. ఆగస్ట్ 15 అండ్ జనవరి 26 సంతోషం ఏంటంటే సెలవు వస్తుంది ఆ రోజు మనకి. రైట్. సో స్వీట్లు కూడా వస్తాయి ఆ రోజు, స్వీట్ ముక్కలు కూడా ఉంటాయి. సో ఆ పండగ కాబట్టి ప్యాకెట్ ఇస్తారు కదా, స్వీట్ ముక్క కొంచెం బూందీ ఇస్తారు, అదొక సంతోషం. రైట్. ఎనీవే, అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, యూట్యూబ్ వేదికగా స్పందించండి. రైట్. మీకు మేము ఇచ్చే కరెంట్ అఫైర్స్ వీక్లీ రౌండప్స్ అనేవి మిమ్మల్ని మెయిన్స్కు కూడా సమాయత్తం చేసేలా ఉంటాయి. సో అందుకని క్వశ్చన్కి స్పందించండి మీరు. జనవరి 26 నాడు మనము రిపబ్లిక్ డే చేసుకోవడానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ సెలబ్రేటింగ్ రిపబ్లిక్ డే ఆన్ జనవరి 26? సో ఆన్సర్ యూట్యూబ్ వేదికగా స్పందించండి. నెక్స్ట్ సెషన్లో నేను ఆన్సర్ ఇస్తాను నేను మీకు. సో ఈ విధంగా యూకే వార్తల్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి భారతదేశ అంశాలుగా చూస్తే మనకు ప్లాస్టిక్ రీసైక్లింగ్ అండ్ సస్టైనబిలిటీ. రైట్. సో దీనికి సంబంధించి మనకు ప్రపంచ స్థాయి సదస్సు భారతదేశంలో న్యూఢిల్లీలో భారత మండపంలో జరిగింది. సో ప్లాస్టిక్ అనేది దాని జీవితకాలం 1,00,000 సంవత్సరాలకు పైగా ఉంటుంది. సుదీర్ఘకాలం దాని జీవితకాలం ఉంటుంది. సో అంతకాలం పాటు ఇది పర్యావరణ కాలుష్యాన్ని కలిగిస్తూ ఉంటుంది, అనేక జీవరాశుల చావుకు కారణమవుతుంది. మరి ఇలాంటి ప్లాస్టిక్ అనేది ఈ భూమిపైన ఉండకూడదు, ప్లాస్టిక్ను పూర్తి స్థాయిలో నిషేధించాలి అన్న ఉద్దేశంతో ఒక సదస్సు జరిగింది, అంతర్జాతీయ సదస్సు. ఈ సదస్సులో మనకు గ్లోబల్ కాన్క్లేవ్ ఆన్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ అండ్ సస్టైనబిలిటీ సమ్మిట్ లేదా సమావేశం లేదా సదస్సు ఏదైతే ఉన్నదో దాన్ని నిర్వహించినారు. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ న్యూస్ ఇష్యూ చెప్తున్నాను. నీతి ఆయోగ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే వ్యవస్థాపన అని అర్థం. సో మనకు కంపెనీస్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు? పారిశ్రామికవేత్తలు. సో చిన్న కంపెనీలను ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వ్యవస్థాపనలు అంటాం, వ్యవస్థాపకులు అంటాం. వ్యవస్థను స్థాపించిన వాళ్ళు వ్యవస్థాపకులు. మరి నీతి ఆయోగ్లో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే మహిళా వ్యవస్థాపక
వేదికగా పనిచేసే సంస్థ, అదేవిధంగా క్రెడిట్ బ్యూరో అనే ఒక సంస్థ కలిసి ఏం చేసినాయంటే సెహెర్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించినాయి. సో ఏంది ఆ కార్యక్రమం పేరు అనంటే సెహెర్ అని అర్థం. మరి ఈ సెహెర్‌లో ఏం చేస్తారంటే క్రెడిట్ ఎడ్యుకేషన్ అంటే రుణానికి సంబంధించిన అవగాహన కల్పిస్తారు. సో క్రెడిట్ ఎడ్యుకేషన్ అంటే రుణ అవగాహన అంటాం. సో మనందరికీ తెలిసిందే రుణాలను తీసుకోవడం, రుణం తీర్చేయడం అంత తేలికైన పని కాదు. సో రుణం తీసుకొని మీరు అనవసరంగా ఖర్చు పెట్టారనుకోండి భారం అవుతుంది. రుణం తీసుకోవడం ద్వారా అసెట్ క్రియేట్ చేశారనుకోండి అది కంపల్సరీగా మీకు ఒక లైక్ వరంగా మారుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు 10,00,000 లోన్ తీసుకున్నారు. 10,00,000 తీసుకున్న వ్యక్తి జల్సాలు చేశాడనుకోండి. మంచి స్టార్ హోటల్‌లో స్టే చేయడం, విదేశాలు తిరిగి రావడం, టూరింగ్ స్పాట్స్. అదే 10,00,000 పెట్టి మరొక వ్యక్తి ఒక అసెట్, ఒక ఏదో చిన్న ఇల్లు లాంటిది ఒకటి తీసుకున్నాడు అనుకుందాం. ఒక 2, 3 సంవత్సరాల తర్వాత ఇద్దరు తీర్చేయాలి. ఇతనేమో అతనిచ్చిన రెంట్ అసెట్ క్రియేట్ అయింది కాబట్టి ఎయిదర్ అది రెంట్‌కి ఇవ్వడం ద్వారానో లేదా తను అక్కడ ఉండడం వల్ల రెంట్‌కి ఉండాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆ డబ్బులు మిగులుతాయి. అవి మెల్లిమెల్లిగా తీర్చుకుంటూ తను రుణాన్ని తీర్చేస్తాడు. ఇతనికేమో అది భారంగా మారిపోతుంది. రైట్? ఈ విధంగా దీన్ని అసెట్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి అది తీర్చేసిన తర్వాత వచ్చే డబ్బులని తన సొంతం. అప్పుడు ఇతను 10,00,000తో తిరిగిన ప్రదేశాల కంటే ఎక్కువ ప్రదేశాలు తిరగొచ్చు. ఇతను చేసే జల్సా కంటే ఎక్కువ జల్సా చేయొచ్చు. అంటే రుణాన్ని నువ్వు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు అన్నది చాలా ముఖ్యం అన్నమాట. అసెట్ క్రియేట్ చేయడం. రైట్? సో అంటే దాన్ని క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటారు. మూలధన వ్యయం చేయడం చాలా ముఖ్యం. అలాంటి శిక్షణ వీళ్ళకి ఇస్తారన్నమాట. రైట్? క్రెడిట్ ఎడ్యుకేషన్ డిజైన్డ్ టు ఎన్హాన్స్ ఫైనాన్షియల్ లిటరసీ. సో ఆర్థికపరమైన అక్షరాస్యతను వాళ్ళకి కల్పిస్తారు. బిజినెస్ స్కిల్స్, వ్యాపార నైపుణ్యాలను కల్పిస్తారు. ఈ విధంగా మహిళలకు పూర్తి స్థాయిలో వాళ్ళు అభివృద్ధి చెందేందుకు ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో మనకు రేపొద్దున ఏమడగొచ్చు, సెహెర్ ప్రోగ్రామ్ ఇటీవల కాలంలో వార్తల్లో ఉంది. ఇదేంటి అని చెప్పి అడగొచ్చు. సో సెహెర్ ప్రోగ్రామ్ అనేది మనకు ఒక క్రెడిట్ ఎడ్యుకేషన్, రుణానికి సంబంధించిన విద్యను కలిగించేది. ఓకే? ఆర్థికపరమైన అక్షరాస్యత కల్పించేది, వ్యాపార నైపుణ్యాలు తీసుకొచ్చేది. సారీ. నెక్స్ట్ మరి నమో డ్రోన్ దీదీ స్కీమ్ వ్యవసాయ రంగంలో నమో డ్రోన్ దీదీ పథకం అనే ఒక పథకాన్ని ప్రారంభించినారు. రైట్? సో మరి ఇందులో ఏం చేయబోతున్నారంటే వ్యవసాయ రంగానికి సంబంధించి మహిళలకు శిక్షణ ఇస్తారు. 15,000 మంది మహిళలకు శిక్షణ ఇస్తారు. 15,000 ఉమెన్. రైట్? మరి 15,000 ఉమెన్ ఎందులో శిక్షణ ఇస్తారంటే డ్రోన్లను నడపడంలో ఈ మహిళలకు శిక్షణ అనేది ఇస్తారు. ఎక్కడ నడపడంలో అంటే వ్యవసాయ క్షేత్రంలో నడపడం వల్ల. ఎంతమంది మహిళలకంటే 15,000 మంది మహిళలు. ఈ విధంగా వాళ్లకు ఉపాధి అనేది కల్పించబోతున్నారు. సో చాలా ముఖ్యమైనదన్నమాట. నమో డ్రోన్ దీదీకి సంబంధించి కింది వాన్లో సరైన దీది అని అంటాడు. అప్పుడు మనం రాయాల్సి ఉంటుంది. మరి ఈ సమాచారాన్ని మనము మెయిన్స్లో కూడా వినియోగించుకోవాలి. మెయిన్స్లో మనం ఎక్కడ వినియోగించుకోవచ్చు? మహిళా సాధికారత కోసం ఇటీవలి కాలంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇవన్నప్పుడు చూడండి. షెహర్ కూడా అంతే కదా. ఫైనాన్షియల్ లిటరసీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ నేర్పిస్తున్నారు. అదేవిధంగా మహిళలు వాళ్లకు డ్రోన్లను నడపడం ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. మరి మహిళలు డ్రోన్ నడపడం వస్తుంది సరే, మహిళల దగ్గర డ్రోన్ ఉంటుందా? కొనుక్కునే స్తోమత ఉంటుందా అంటే గవర్నమెంటే 15,000 మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్స్ ఇవ్వాలి అని చెప్పుకుని నిర్ణయించింది. సో ఈ విధంగా గ్రామీణ ప్రాంతాలలోని మహిళలకు ఈ విధంగా ఉపాధి కల్పించే ఉద్దేశంతో తీసుకొని వచ్చిన ప్రోగ్రాంగా మనం దీన్ని చెప్పవచ్చు. రైట్? సో నెక్స్ట్ మనం ఇంకా న్యూస్ ఇష్యూస్ ఉన్నాయి. వెళ్లే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ ఒక మంచి శుభవార్త ఏంటంటే తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ అనేది మనకు అక్టోబర్లో జరగబోతున్నది. ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేసినారో వాళ్ళందరికీ ఎపిటోమ్ ఐఏఎస్ శుభాభినందనలు అందిస్తుంది. మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయవచ్చు. జూలై 8వ తేదీన ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది. సో మనకు రమేష్ సార్ ఎకానమీకి సంబంధించి డీల్ చేస్తున్నారు. సో మనకు మంచి స్కోరింగ్ ఏరియా ఇది. అదేవిధంగా ఇషాక్ సార్ డాటా ఇంటర్ప్రిటేషన్. సో 100% స్కోర్ చేసుకునే ఏరియా మనం. సో వేరే మనకు ఎకానమీలో కానీ, హిస్టరీలో కానీ, తెలంగాణ మూమెంట్లో కానీ 1-2 మార్కులు తక్కువగా రావచ్చు.
కానీ డేటా ఇంటర్ప్రిటేషన్లో 100% స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి 2 పద్ధతులు. కాన్సెప్ట్స్ నేర్చుకోవడం, ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయడం. కాన్సెప్ట్ నేర్చుకోవడం అనేది ప్రిలిమ్స్‌లోనే అయిపోయింది మీకు. రైట్? అది దాటేశారు. ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ రాయడము, ఏ విధంగా మనం సాల్వ్ చేయాలో చూడడం. అండ్ శ్రీనివాసరావు ఇండియన్ హిస్టరీ, ఓకే, వీరు డీల్ చేస్తారు. అండ్ శ్రీకాంత్ సార్ ఎస్ఏ అండ్ జియోగ్రఫీ. అదేవిధంగా మనకు గౌతమ్ సార్ పాలిటీ గవర్నెన్స్, మన్సూర్ సార్ ఎన్వైర్న్మెంట్, సురేష్ సార్ తెలంగాణ స్టేట్ మూవ్మెంట్, చరణ్ సార్ తెలంగాణ స్టేట్ హిస్టరీ. అండ్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ మార్క్ ఉంది, ఆ ఎగ్జామ్ తోటి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా గణేష్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ సొసైటీ. అయితే మీకు కరెంట్ ఇష్యూస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడే నేను మీకు చెప్పినాను, షహర్ మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది అని మీకు క్వశ్చన్ వచ్చినప్పుడు కరెంట్ ఇన్పుట్స్ తోటి, అవి కరెంట్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను అందిస్తూ ఉంటాను అనమాట. ఓకే, సో ఈ అవకాశాన్ని ఆస్పిరెంట్స్ అందరూ వినియోగించుకోండి. మరి ఏమేమి ఉంటాయంటే 70 డైలీ టెస్ట్, 15 సెక్షనల్ టెస్ట్, 6 రివిజన్ టెస్ట్లు, అదేవిధంగా 7 ఫుల్ లెంగ్త్ టెస్ట్లు అండ్ 40 ఎస్ఏ టెస్ట్లు, 200 రివిజన్ క్లాసెస్ అండ్ 675 క్వశ్చన్స్ టోటల్గా మీరు రాయబోతున్నారు. అండ్ 12 కాంప్రహెన్సివ్ టెస్ట్లు కూడా ఉంటాయి. అన్ని సబ్జెక్టులకు సంబంధించి అనమాట. జనరల్ ఎస్ఏ ఉంటుంది, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్, ఇండియన్ అండ్ తెలంగాణ సొసైటీ, ఎకానమీ ఆఫ్ ఇండియా, ఎకానమీ ఆఫ్ తెలంగాణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ మూవ్మెంట్, డెవలప్మెంట్ అండ్ ఎన్వైర్మెంటల్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా మాడ్యూల్స్ ఇందులో భాగంగా ఉంటాయి. రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు 2 ముఖ్యమైన లైక్ కరెంట్ ఎకానమీకి సంబంధించి ఉన్నాయి. సో చాలా ఇంపార్టెంట్. మనకి ఇది ఎకానమీలో కూడా వచ్చే అవకాశం ఉన్నది గ్రూప్ 1 మెయిన్స్లో. సో కమిటీ టు రివైజ్ బేస్ ఇయర్ అన్నాడు. అసలు బేస్ ఇయర్ అంటే ఏంటి? సో మనము మీ అందరికి ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. లైక్ జీడిపి అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని కాదు, అది ఫుల్ ఫామ్ కాదు. లైక్ డెఫినేషన్ అడుగుతాను, ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే వస్తు సేవల ఉత్పత్తినే మనము జీడిపి అని అంటాం. వస్తు సేవల ఉత్పత్తి. సో మరి వస్తు సేవల ఉత్పత్తి పెరిగిందనుకోండి, పెరగడానికి కారణం ఏంటి అని తెలుసుకోవాలి. రైట్? వస్తు సేవల ఉత్పత్తి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్రాంతంలో 10 వస్తువులు, ఒక 10 సేవలు ఉత్పత్తి అయినాయి. వస్తువు అంటే ఏంటి? కళ్ళకు కనిపిస్తే వస్తువు, ద్రవ్యమారకం జరుగుతుంది, కళ్ళకు కనిపిస్తుంది వస్తువు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బుక్ కొనుక్కోవడానికి వెళ్ళారు మార్కెట్కి, 100 రూపాయలు ఇస్తే బుక్ ఇస్తాడు, బుక్ కనపడుతుంది, అది గూడ్ మనకు. ఒక్కొక్కసారి సర్వీసెస్ కూడా ఉంటాయి. సర్వీసులు అంటే కంటికి కనిపించదు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు ఇస్తారు కానీ ఆయన మీకు కంటికి కనిపించదు, ఎప్పుడు ఏ మందులు వేసుకోవాలో చెప్తారు అంతే. రైట్? అది సేవ, అది సర్వీస్. అది సో ఒక దేశంలో 10 వస్తువులు 10 సర్వీసులు ఉత్పత్తి అయినాయి అనుకుందాం, అంటే మొత్తం 20 అయినాయి. ఒక్కొక్క దాని విలువ యావరేజ్ 5 రూపాయలు అనుకుంటే ఆ దేశ జీడిపి లేదా ఆ జీడిపి 100కు సమానం. రైట్? ఇది 100కు సమానం. ఒక సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు చూడండి, 10 + 10 20 అయినాయి. కానీ అప్పుడు 5 రూపాయలు ఉండే, ఇప్పుడు 8 రూపాయలు అయినాయి అనుకుందాం. సో 20 × 8 160. ఆదాయం పెరిగింది. ఈ ఆదాయం పెరగడానికి కారణం ఏంటి? ధరల్లో వచ్చిన మార్పు, అంతేగాని కొత్త వస్తువులు కొత్త సేవలు మనం క్రియేట్ చేయలేదు. ఇలా ఉంటే ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగం పెరుగుతుంది, పేదరికం పెరుగుతుంది. వస్తు సేవల ఉత్పత్తి పెరగకుండా కేవలం ధరల్లో మార్పు వస్తే అది వృద్ధి మాత్రమే, అభివృద్ధి కాదు. ఇది కాన్సెప్ట్స్ అన్నమాట. మెయిన్స్ రాసే వాళ్ళకి కాన్సెప్ట్స్ క్లారిటీస్ ఉండాలి. రైట్? సో అట్లా కాకుండా 10 వస్తువులు 10 సేవలు ఉత్పత్తి అయినాయి, నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి మళ్ళీ 20 అయినాయి. ఇక్కడ 20 × 5 రూపాయలు 100 రూపాయలు ఉంది. సో ఇక్కడ మనకు తర్వాత సంవత్సరంలో 15 ఉత్పత్తి అయినాయి, 30 అయినాయి, మళ్ళీ సేమ్ ప్రైస్ అదే ఉంది 5, ఇప్పుడు 150 రూపీస్. ఆదాయం పెరిగింది. సో ఇక్కడ చూడండి, ఆదాయం పెరిగింది. ఆదాయం పెరగడానికి కారణం ధరల పెరుగుదల లేదు, వస్తు సేవల ఉత్పత్తులు పెరిగినాయి. సో వస్తు సేవల ఉత్పత్తిలో పెరగడం వల్ల ఆదాయం పెరగడం మంచిదే. కానీ ఇక్కడ ఒకటి గమనించండి, కేవలం వస్తు సేవల ఉత్పత్తిలోనే కాదు, ధరల్లో కూడా కొంచెం పెరుగుదల ఉంటే అప్పుడు మంచిగా ఉంటుందన్నమాట. అంటే వస్తువు ఉత్పత్తి చేసేవాడు కూడా అవును ధర పెరిగిందిలే, నాకు కూడా లాభాలు ఎక్కువ వస్తాయని చెప్పి ఉత్సాహంగా చేస్తాడు. కాబట్టి వస్తు సేవల ఉత్పత్తిలో, అదేవిధంగా ధరలో, రెండిట్లో పెరిగినప్పుడు, రీజనబుల్గా పెరిగినప్పుడు మంచి స్థితిలో ఉంటుంది ఎకానమీ. అయితే
మనం ఈ పెరుగుదల అనేది ఈ లాస్ట్ ఇయర్‌తో పోల్చుకోవడం, నెక్స్ట్ ఇయర్‌కి ఈ ఇయర్‌తో పోల్చుకోవడం, ఆ తర్వాత సంవత్సరానికి దాని ముందు సంవత్సరం ఇలా పోల్చుకోకూడదు. ప్రతిసారి ఒక ఆధార సంవత్సరం అనేది తీసుకుంటారు. బేస్ ఇయర్ అని అంటారు. ఇంకా ఆ సంవత్సరం ధరలతోటే పోలుస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సంవత్సరం 10 వస్తువులు, 10 సేవలు ఉత్పత్తి అయినాయి. మొత్తం 20. 20 ఇంటూ 5 100 ఆదాయం. కానీ ఈ వస్తు సేవలు ఏవైతే ఉన్నాయో 2011, 12లో 2011-12 వాటి విలువ రూ. 3 అనుకోండి. 20 ఇంటూ 3 వేస్తారు. రూ. 60 అంతే మన ఆదాయం. సో అంటే ప్రస్తుత ధరల్లో రూ. 100 అవుతే ఆధార సంవత్సర ధరల్లో రూ. 60 అవుతుంది. సో ఈ విధంగా ఆధార సంవత్సరం 2011-12గా చూసినాం మనం. ఎందుకు అది సంవత్సరం అంటే అప్పట్లో గవర్నమెంట్ ఆ సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా స్వీకరించింది. కారణం ఏంటంటే ఋతుపవనాలు బాగా పడ్డాయి, వస్తు సేవలు బాగా ఉత్పత్తి అయినాయి, రీజనబుల్‌గా ధరలున్నాయి. కాబట్టి అది ఒక మంచి సంవత్సరం మనకు. ఆ మంచి సంవత్సరాన్ని ఇక్కడ స్వీకరించింది. రైట్? సో ఈ ఆధార సంవత్సరం ప్రస్తుతం భారతదేశానికి ఆధార సంవత్సరం 2011-12 ఉన్నది. ఈ ఆధార సంవత్సరాన్ని మార్చాలి అన్నది ప్రతిపాదన. ఇందుకు గాను ప్రభుత్వం ఒక కమిటీ నియమించింది. ఆ కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారంటే బిశ్వనాథ్. ఓకే. బిశ్వనాథ్ అనే వ్యక్తి నేతృత్వం వహిస్తున్నారు. సో ఈ విధంగా మనకి ఈ అంశం వార్తల్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎక్స్‌ట్రీమ్ పావర్టీ అంటే తీవ్ర పేదరికం. సో భారతదేశంలో తీవ్ర పేదరికాన్ని గడించేందుకు ఒక కొత్త సూచికను, కొత్త పద్ధతిని అవలంబించాలి అని చెప్పి మనకు నేషనల్ అని చెప్పి కేంద్రం నిర్ణయించింది. సో ఇది కూడా మనకు వార్తల్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బజాజ్ సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సీఎన్‌జితో నడిచే బైక్. సీఎన్‌జి అనంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అని అర్థం. ప్రపంచంలోనే తొలిసారిగా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్‌తో కొనసాగే బైక్‌ని ఎవరు ప్రారంభించినారు అని అడిగితే బజాజ్ సంస్థ ప్రారంభించింది. సో ఆ విధంగా మనకి బజాజ్ సంస్థ వార్తల్లోకి వచ్చింది. రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు చిన్న చిన్న వార్తాంశాలు ఉన్నాయి. సో సిద్ధాంత్ మహంతి ఈయన ఎల్ఐసికి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా గతంలోనే ఉన్నారు. ఈయన పదవీ కాలాన్ని పొడిగించినారు. సో ఎల్ఐసి అంటే జీవిత బీమా సంస్థ. భారతదేశంలో బీమా రంగం మొట్టమొదటి ప్రైవేట్లో ఉండింది. అయితే ఆ తర్వాత 1955-56 కాలంలో ఈ బీమా వ్యవస్థను కూడా జాతీయం చేశారు, నేషనలైజేషన్ చేసినారు. ఆ తర్వాత ఆర్థిక సంస్కరణలో భాగంగా బీమా వ్యవస్థను మరొకసారి ప్రైవేటైజేషన్ చేశారు. ఈ ప్రైవేట్ రంగ సెక్టార్‌ని అలో చేశారు. ఇప్పుడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కూడా అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీమా రంగాన్ని నియంత్రించడం కోసం మనకు ఐఆర్‌డీఏని ఎస్టాబ్లిష్ చేశారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఇది హైదరాబాద్‌లో దీని హెడ్ క్వార్టర్ అనేది ఉంటుందన్నమాట. సో బీమా రంగం అనేది బాగా ముఖ్యమైనది. నెక్స్ట్ వచ్చేసి చారులత ఎస్కార్. సో వీరు ఆర్బీఐకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే చారులత ఎస్కార్ అనే ఒక మహిళ అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి మనకు జార్ఖండ్కు ముఖ్యమంత్రిగా మరొకసారి హేమంత్ సోరెన్ బాధ్యతలు స్వీకరించారు. సో ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్ర గవర్నర్, ఆ రాష్ట్ర గవర్నర్ని నియమిస్తారు. సో మనకి ఇవి రాజ్యాంగపరమైనవి. సో నిజానికి హేమంత్ సోరెనే ముఖ్యమంత్రి ఉండేవారు. కానీ భూ కుంభకోణ ఆరోపణలు రావడంతో వారిని అరెస్ట్ చేశారు. అయితే బెయిల్ ఇవ్వడంతో బెయిల్పై వచ్చిన ఆయన తిరిగి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించినారు. సో విశ్వాస పరీక్ష కూడా ఆయన ఎదుర్కొన్నారు. విశ్వాస పరీక్షలో ఆయన గట్టెక్కారు. రైట్? ఇవి ఈ వీక్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇష్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్.